అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట. కీలక శుభవార్తలు ప్రకటనకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిన నేపథ్యంలో ఇప్పటి వరకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగోపాధ్యాయ వర్గాలు తీవ్ర నిరాశతో అయితే ఉన్నాయి. అయితే ఇదే తరుణంలో ప్రభుత్వం వీరందరికీ శుభవార్త చెప్పడానికి రెడీ అయింది. ఉద్యోగులు బకాయిల చెల్లింపులకు మోక్షం అయితే లభించింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఈ మేరకు తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే దసరా సందర్భంగా కనీసం డిఏ బకాయిలైనా ప్రకటించాలని కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఈ నెలలో ఆందోళనకు తెరలేపేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల డిఏ బకాయిలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీ అజెండాలో ఉద్యోగుల డిఏ అంశాన్ని కూడా చేరుస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఇక రాష్ట్రంలో ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో డిఏతో పాటుగా పీఆర్సీ నియామకం సహా ఇతర అంశాలపైన కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తుంది. సో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క డిఏ కూడా విడుదల కాకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. అలాగే అంతకుముందు 4 డిఏలు కూడా బకాయి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం, కనీసం పీఆర్సీ కమిషనర్ని అయినా నియమించకపోవడం, పీఆర్సీ బకాయిల చెల్లింపులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు అయితే ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే అసంతృప్తి వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో 10వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల్లో భారీ అంచనాలే ఉన్నాయండి. కనీసం పెండింగ్ డిఏల్లో కొన్ని అయినా ప్రకటిస్తారని వారు భావిస్తున్నారు. దీంతోపాటు పీఆర్సీ కమిషనర్ నియామకం, ఐఆర్ ప్రకటన వంటి అంశాలపై కేబినెట్ దృష్టి సారిస్తుందని ఉద్యోగులు అయితే చెబుతున్నారు. అదే జరిగితే ఉద్యోగుల్లో అసంతృప్తి కాస్తైనా చల్లార్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.